అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మనం వచ్చేసి మూవీ సెట్స్ కండి. అంటే నేను మీకు కొన్నిసార్లు చెప్పాను కదండీ! నాకు హాలిడేస్ ఆ టైంలో నేను మూవీస్‌లో యాక్ట్ చేస్తా ఉంటాను చైనాలో. సో, ఒక మూవీ సెట్‌కి వెళ్తున్నాం అనమాట. అంటే అక్కడ డ్రామాస్ జరుగుతాయన్నమాట. ఆటోమేటిక్‌గా మూవీ షూటింగ్స్ కూడా అవుతా ఉంటాయి. ఈరోజు ఆ సైట్ చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. మా ప్రొడ్యూసర్‌లతోటి, డైరెక్టర్స్ తోటి వెళ్తున్నాం ఆడికి. కెమెరామ్యాన్ రాలేదు ఈరోజు. సో, అందరితో వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడికే వచ్చాను నేను. లోపల ఎలా ఉంటదో ఏంటో ఈరోజు చూద్దారండి. మనం అంటే నాకు కూడా అంత ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇలాంటి ఏరియాలో షూట్ చేయడం. ఎప్పుడు ఇండోర్ షూటింగే ఎక్కువయ్యేది. ఫస్ట్ టైమ్ అవుట్‌డోర్ షూటింగ్ స్టార్ట్ అవుతున్నాయి. సో, చూద్దారండి ఎలా ఉంటదక్కడ. మీరు చూస్తున్న ఈ ప్లేస్ ఎక్కడికే అండి. అది మొత్తం 12 ఉన్నాయి చూడండి. 12 లెక్కెట్టుకోండి. అవేంటంటే మనకి రాసులాగా, జోడియాక్స్ లాగా వీళ్ళకి ఉంటాయన్నమాట. ఈ సంవత్సరం వచ్చేసి హార్స్ ఇయర్ అని మీకు చాలా ఫేమస్ అయింది కదండీ! అలాగే ఇది కూడా మాట. ఇవి అన్నీ ఒక్కొక్కటే ఉంటాయన్నమాట. ఇవన్నీ ఈ వీడియోస్కి అండి, మూవీస్ షూటింగ్స్ మాట. ఇలాంటి స్పాట్స్ అన్ని పెడతా ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మనం ఆ ఏరియాకి వెళ్తాం. చూసారు ఈ ల్యాండ్ ఎలా ఉందో. ఇది కూడా మూవీ షూటింగ్ లోపలేనండి. మొత్తం అంతా లోపలే మూవీ షూటింగ్ గురించి. ఎందుకంటే జనాలు ఎవరు ఉండరు ఇక్కడ. సో, ఇక్కడ షూటింగ్ చూసుకోవడానికి బెస్ట్ మాట. ఇదిగోండి ఇదొక ప్లేసు. ఇదేంటంటే ఒక రెస్టారెంట్ లాగా, కిందేమో వాటర్ లాగా. అంటే మీరు చూసే ఉంటారు చాలా చైనీస్ మూవీల్లో పాడుబడ్డ బిల్డింగ్లు అని, లేదా అదే పూర్గా లివ్ చేసే ఆ అమ్మాయికి, రిచ్గా లివ్ చేసే అబ్బాయి, పోనీ రిచ్గా లివ్ చేసే అమ్మాయికి పూర్గా లివ్ చేసే అబ్బాయి పెళ్లి చేసుకోవడాలు, ఇలాంటి స్టోరీలు ఎక్కువ ఈ ఏరియాలో అవుతాయి అన్నమాట. ఎలా ఉంటాయంటే ఇవి లోపల మనం ఇష్టం వచ్చినట్టు రెన్యూవేట్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఒక టైం మాట, ఒక టైం అంటూ తీసుకుంటారు. ఎలాగంటే ఒక 2 మంత్స్ అనుకోండి. ఆ 2 మంత్స్ తీసుకున్న తర్వాత ఆ 2 మంత్స్ ఆ ఏరియా అంతా నీదే. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఒకటే డిస్ట్రాక్షన్ తప్ప పెయింటింగ్స్, అందులో ఉన్న ఏముంటాయి ఫర్నిచరు, ఇవన్నీ మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు చంద్రబాబు ఇది బూత్ బంగ్లాలా ఉందని చెప్పేసి. మొన్నటి దాకా ఇక్కడ ఒక గోస్ట్ స్టోరీ అయిందండి. షూట్ చేశారు గోస్ట్ స్టోరీ. అది మీకు తర్వాత చూపిస్తానులేండి. ఆ గోస్ట్ స్టోరీ షూటింగ్ అయిందండి. ఆ షూటింగ్ అయినప్పుడు ఇలా చేశారన్నమాట మొత్తం. ఇప్పుడు ఏంటంటే మా టర్న్ వచ్చింది. మేము వచ్చి లోపలికి వచ్చి ఇదిగో చూపిస్తే అతనే ప్రొడ్యూసర్ తను. మేము అన్నీ చూసుకుంటున్నాం అన్నమాట. ఇంకా జోజో అయితే అన్నీ చూస్తుంది అటు ఇటు. అదిగోండి ఆ కొండపైన ఇల్లు, అక్కడక్కడ ఏయో ఉంటాయండి. ఒక రేంజ్లో ఉంటుంది చెప్పాలంటే. ఇక్కడ మనుషులు అనేవారు రారండి. ఎందుకంటే చాలా డిస్టెన్స్లో ఉంటుంది. ఒక జెంజో నుంచి ఇక్కడ రావడానికి ఆల్మోస్ట్ నాకు 35 to 40 మినిట్స్ పట్టిందండి. అంటే రోడ్ చాలా లోపల డీప్గా ఉంటుంది అన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే ఏమైనా చేసుకోవచ్చు మాట. అసలు మన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. ఆ ఇల్లు అలా వదిలేస్తాడు ఆ ఓనర్. కాకపోతే వాడికి చాలా తక్కువే తీసుకున్నారండి. మళ్ళీ మొత్తం అంతా ఒక 2 మంత్స్ కలిపి మొత్తం ఇవన్నీ మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి అయ్యే ఖర్చు వచ్చేసి 1,50,000 1,20,000 అంతేనండి. మొత్తం అంతా మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. లేదా ఒకవేళ మనం ఒక పార్ట్ వాడుకుంటాం, మేమేమీ చేయం వాటిని, ఉన్నది ఉన్నట్టుగా ఏదో చేసుకుంటాం, పోనీ ఏదో చూసుకుని వెళ్ళిపోతాం అంటే 30,000 40,000 కూడా ఇచ్చేస్తారండి. అలా ఉంటుందన్నమాట. ఆ ఓనర్ ఇక్కడ ఉండడమాట. ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మనం ఇక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే చూసుకుంటారు, ఇంకా రకరకాలుగా అదే వీడియోలు తీసుకుంటారు, అది చేసుకుంటారు అన్నమాట. కానీ మొన్నటిదాకా బూత్ బంగ్లా స్టోరీకి మాత్రం ఒక రేంజ్లో ఉంది. నిజం చెప్తున్నానండి, ఇది పాడుబడ్డ బిల్డింగ్ కాదు. వాళ్ళు అలాగే రెనోవేట్ చేశారు. ఇంకా 15 days షూటింగ్ ఉందంట. మాకైతే వాళ్ళని అడిగి మేము తీసుకున్నాం. ఆ షూటింగ్ సంబంధించిన ఒక క్లిప్ అయితే లాస్ట్ని పెడతానండి, మీకైతే అర్థమవుతుంది ఆ తర్వాత. ప్రస్తుతానికైతే మీకు ఇలా చెప్తే అర్థం కాదు. చూసారుగా, నేను మాత్రం ఆ గదుల్లో కూడా వెళ్ళదలుచుకోలేదండి. నిజంగా అనుకుంటున్నాను. మా మమ్మీ ఉంటుందండి, మా మమ్మీ చెప్తుంది ఎప్పుడన్నా ఏదన్నా పాడుబడ్డ ఏరియాలకు వెళ్తే, అమ్మో అక్కడికి ఎందుకు వెళ్ళావు అంటది. అమ్మ ఇది నిజంగా పాడుబడ్డ ఏరియా కాదు, ఇది జస్ట్ సెట్టింగ్ అంతే, సినిమా సెట్టింగే. నేను ఏ పాడుబడ్డ ఏరియాకి వెళ్ళలేదు, ఓకేనా. అయిగోండి ఏదో ఇరిగిపోయినట్టు అది ఇది వాము అసలు ఏం చేశారండి. ఏదో న్యాచురల్గా ఉంది, అసలు మామూలుగా కాదు, న్యాచురల్గా ఉంది. కానీ ఒకడైతే గమనించవచ్చు, ఆ మట్టి మాత్రం ఇర్రెగ్యులర్గా ఉంటుంది, అంతే, ఇంకేం కాదు. మీరే చూడండి, ఇక్కడ దాకా నార్మల్గా మట్టి ఉంది కదండి. ఆ పైకి చూడండి, పైన చూస్తే మళ్ళీ ఇక్కడ వేరే ప్లేస్ మాట. అంటే ఒక కొండ మీద ఉన్నట్టు. కింద యాక్చువల్లీ హౌస్ ఉంది, దాని మీద కొండ. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొండ మీద ఎక్కి మేము ఏదో వీడియోలు తీసామన్నట్టు తీస్తారు ఇక్కడ, అంతే తప్ప. కానీ కింద యాక్చువల్లీ వాళ్ళు లివింగ్ చేసేది కిందే మాట. పైన కొండలా ఉంటుంది. ఇదంతా కొండ అంతా ఆర్టిఫిషియల్ మాట. ఈ మట్టి, ఈ చెట్లు అన్నీ ఆర్టిఫిషియల్. కింద ఇల్లు మీరు ఎందాక చూసారు కండి, అది ఎంత కింద ఇల్లు, ఇది దాని కొండ కింద ఉన్న ఇల్లు మాట. ఆ ఇంట్లో చూడండి ఒకసారి, మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి ఆ ఇంట్లో ఇలా ఉంటుంది మాట డెకరేషన్. మీకు అది చూపిస్తానులేండి. నిజంగా అది ఒక రేంజ్లో హర్రర్ మూవీ అండి. వాబోయ్, నిజంగా మీకు చూపిస్తా. యూట్యూబ్లో అవైలబుల్తో ఉంటుందో లేదో నాకు తెలియదు అది, ఆ మూవీ అయితే. కానీ
హైలైట్ ఉంది మామూలుగా చెప్పాలంటే. ఎందుకంటే చాలా పెద్ద క్రూ మాట వీడియో తీసింది. మొత్తం అదే మూవీ తీసింది చాలా పెద్ద క్రూ. గానీ నాకు మాత్రం భలే భలే ఎక్స్‌పీరియన్స్‌లన్నీ తగులుతాయండి నాకు ఒక రేంజ్‌లో చెప్పాలంటే. ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయిపోయారు కదండీ. ఎక్కువ కాలం ఉన్నాను చైనాలో. ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా రకరకాల ప్లేసులకొచ్చి అలా అలా చూస్తా ఉంటాం. గానీ కొంతమందయితే ఈ ఏరియానైతే మా డైరెక్టర్ అదే మా ప్రొడ్యూసర్ ఏమనుకున్నాడంటే డైరెక్ట్ కొనేద్దాం మనం. కొనేసి ఈ ఏరియాని మనకిష్టం వచ్చినట్టు మనం చేసేసుకుందాం. మనమే డైరెక్ట్‌గా కన్వర్ట్ చేసుకుందాం మనకు కావాల్సినట్టుగా అని చెప్పేసి తనంటున్నాడు. కానీ ఇంకో అతను డైరెక్టర్ వచ్చేమో వేస్ట్ ఇది. అంత అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మన వీడియోలు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అది పెద్ద డిస్కషన్ అవుతుందండి. మరి లాస్ట్‌కి ఏమవుద్దో అస్సలు తెలీదు. మనమైతే వెయిట్ చేయాలి తప్పదు. కాకపోతే నా షూటింగ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుద్దన్నమాట. నా షూటింగ్ వచ్చేసి అందులో నా క్యారెక్టర్ వచ్చేసి ఒక టైం ట్రావెల్ అనమాట. అంటే నేను ఇదివరకు ఉన్న ఎంప్రెస్ అది ఎంప్రెస్ అంటే ఆ టైంలో ఉన్న క్వీన్ ఒక ప్లేట్లో ఉన్న వాటర్తో కనెక్ట్ అవుతాం అన్నమాట. అది పెద్ద స్టోరీ లేండి. అది చెప్పకూడదు బయటికి. ఇంతవరకు మాత్రం చెప్తాను. ఇదే సిచ్యువేషన్ మీద నా స్టోరీ ఎంత వెళ్తుంది. ఇప్పుడు దాని గురించే వీళ్ళు సెట్ చేస్తున్నారు మొత్తం అన్ని కథలన్నీ. చూసారా? వామ్మో! నిజంగా ఆ వీడియోలు చూసానండి బాబు ఇదివరకు. అవి చాలా భయంకరంగా ఉంటుంది. మీ ఎదురుగుండా ఉంచండి అది రుద్రాక్షలండోయ్. అవి అన్నీ వాడతారన్నమాట. ఏంటంటే లాస్ట్కి ఆ దెయ్యాన్ని ఆ రుద్రాక్షల ద్వారానే వాళ్ళు బంధిస్తారు. అది స్టోరీ లైన్. స్వస్తిక రావడాలు కింద అదే ఈ షాడోల్లోనూ ఇంకా అక్కడక్కడ ఇదే భయంకరంగా ఉండడాలు ఇవన్నీ మాట. ఇదిగోండి అక్కడ బొమ్మలు. ఈ బొమ్మలు పెద్ద చరిత్ర అండి. ఆ మూవీలో ఉంటుంది. ఆ చిన్నపిల్లలు చిన్నప్పుడు వచ్చి ఆడతారన్నమాట ఆ బొమ్మలు ఇక్కడ. అది ఆ పిల్లేమో ఈ పైనుంచి కింద పడిపోద్ది. దెయ్యమైపోయే అమ్మాయి పైనుంచి కింద పడిపోద్ది. ఎక్కడి నుంచి కింద పడిపోతుంది ఆ అమ్మాయి. ఇదే స్పాట్. దేవుడా అసలు భలే ఉంది నిజంగా. అది అంటే ఇదివరకు అంతా నేను ఇండోరే షూటింగ్ మీకు చెప్తాను కదండి. ఇండోర్ ఇదిగోండి అదొక ఇల్లు. అది అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టం. ఇండోర్ షూటింగే చేశానండి. కానీ ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైం మళ్ళీ ఆ చిన్నపిల్ల దెయ్యంలాగా మారి ఇక్కడికి వచ్చి ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది మాట అర్ధరాత్రి వచ్చేసి. ఇక్కడ ఇదే సిచ్యువేషన్. అదే మీకు చూపిస్తున్నాను ఎలా ఊగుది అని. అదిగోండి ఇలా ఊగుద్ది మాట ఉయ్యాల. ఉయ్యాలమ్మా ఉయ్యాల ఏదో ఉంటుంది కదండి సాంగ్ అలాగే. సో ఇక్కడ ఈ షూటింగ్ అంతా ఇదేనండి. ఇక్కడే జరిగింది. ఆల్మోస్ట్ ఇది ఎపిసోడ్స్ అయ్యాయండి. మామూలుగా కాదు. ఆల్మోస్ట్ మన ఇండియా చక్రవ్యూహం లాగా ఒక రేంజ్ మాట. మర్మదేశం అని చిన్నప్పుడు ఒకటి ఉండేదండి ఛానల్ అనేది ఒక స్టోరీ. సేమ్ అలాగే ఇది కూడా మర్మదేశం టైప్లో మాట. చాలా లాంగ్ లెంతీ ఎపిసోడ్స్ మాట. ఇప్పుడు దాకా అయ్యాయి. చూసారా? కోళ్ళు కుక్కలు అబ్బో పడితే ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పారండి ఇక్కడైతే వీళ్ళు బయటికి వెళ్తే తినడానికి కూడా ఉండదు కాబట్టి వీళ్ళ క్యాంపింగ్లు అన్నీ వీళ్ళ ఇక్కడే సెట్టింగ్ చేసి ఇక్కడే ఉండిపోయారు అన్నమాట జనాలందరూ. చూసారు ఎలా ఉందో బా. ఇతను మీరు చూస్తున్న అతనే ఇక్కడ ఓనర్. మీరు నమ్ముతారా లేదా? అస్సలు అక్కడ క్లీన్ చేసుకుంటా కాముగా పనిచేస్తుంటే వర్కర్ లాగా తనే ఇక్కడ ఓనర్ అన్నమాట. కాకపోతే అసలు ఏం పట్టించుకోడు. అసలు ఏముండదు. తనకేం తెలియదు కూడా తెలియదు. జస్ట్ ఆ ఇల్లు కట్టుకున్నాడు, డబ్బులు వస్తున్నాయి, హ్యాపీ చేసుకుంటున్నాడు. అంటే ఓనర్ వాళ్ళ నాన్న అలాగే తన కూడా ఓనర్ కదండి. తనకేంటంటే ఇక్కడికి వచ్చి చూసుకోవడం అనే అలవాటు ఈ వీటిని. కాదు మీరు ఒకటి గమనించారో లేదో, వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిలిటరీ డ్రెస్సుల మీద ఎక్కువ మొక్కు చూపిస్తూ ఉంటారు అన్నమాట. అది కూడా చూసారా? మామూలుగా ఉండదు అసలు మనతోటి ఎలాంటి వ్యాపారాలు ఇక్కడ మామూలుగా చూసారా? అవి వెనకాల ఉంచాలి వైల్డ్ చికెన్ అన్నమాట. ఇక ఇతనే ఇప్పుడు మనం వెనకాల అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ గుడికి వచ్చాం. ఈ గుడి చాలా ఫేమస్ అండి. అంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి మూవీ స్టార్ట్ చేయాలంటే ఈ గుడిలో ప్రే చేసి మూవీ స్టార్ట్ చేస్తారు. అసలు ఆ కల్చర్ అనేది ఇండియా నుంచి వచ్చిందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఏ పని చేసినా ఫస్ట్ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేస్తారంట. ఇతర మా ప్రొడ్యూసర్ ఉన్నాడుతుంటే తనకి మాస్టర్ ఇక్కడ ఉన్నాడంట. వాళ్ళు మాస్టర్లుగా అంటే ఏమంటారు సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మాస్టర్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే తన్ని హై అథారిటీగా చూస్తారన్నమాట. సో బిఫోర్ స్టార్టింగ్ ఎనీథింగ్ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంటారు. మనకి వినాయకుడికి ఎలా ప్రేయర్ చేసుకుంటామో ఇక్కడ కూడా అంతేనండి. కాకపోతే బయటకు వచ్చి అలా ప్రేయర్ చేసుకుంటారు అన్నమాట. అంతే, ఇంకేం కాదు. ఇంకా చూస్తే అదిగోండి ఆ ఫ్రూట్స్ అన్నీ తీసుకుని వెళ్తున్నారు చూడండి. అక్కడికే వెళ్తున్నారు. అది ఈయన ఈ ఏరియాలో వీడియోలు తీయనివారండి నార్మల్గా. కాకపోతే అది లోపల తీయకుండా బయట మాత్రమే తీసాను మీకు చూపించడానికి ఎలా ఉంటాయని చెప్పేసి. ఇక్కడ కుబేరుడు గుడి ఉందండి. ఇంకా అంటే దేవుళ్ళ పేర్లు వేరేగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏ దేవుళ్ళు మనం పిక్చర్ చూసి గెస్ట్ చేయడం తప్ప వీళ్ళ అట్టుపళ్ళు మన ఇండియాలో ఉన్నప్పుడు అట్టుపళ్ళు ఇక్కడ ఈ కుక్క అండి. ఈ కుక్క ఎలాగ ఉంటుందంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్దంట. వాళ్ళు ఏం పెడితే అది తింటుంది. బాగా ప్యూర్ వెజిటేరియన్. ఏదో మాట్లాడుతుందని నాకు అర్థం కావట్లేదు.
మనకి చైనీస్ లాంగ్వేజ్ రాదు కాబట్టి, అంటే అంటే కుక్క లాంగ్వేజ్ కూడా రాదనుకోండి. అయితే ఇప్పుడు చూడండి, అక్కడ మధ్యలో ఉంది చూడండి విగ్రహం వచ్చేసి, ఆ విగ్రహం ఆ దేవత వచ్చేసి వాళ్ళు చెప్పిన విధంగా నేను మీకు డిస్క్రైబ్ చేస్తున్నాను. నాకైతే ఎవరో తెలియదు, అది ఇండియాలో ఉన్న దేవతలతో కంపేర్, అది ఇండియా దేవత అంటున్నారు, కాకపోతే నాకు ఏ దేవతో నాకు తెలియదు. సో నాకు తెలియకుండా మీకు చెప్పడం అనేది నాకు అంత నచ్చదు. సో మీకు నాకు తెలిసింది, వాళ్ళు చెప్పింది, నేను విన్నది, మీకు తెలిసింది, మీకు చెప్తున్నాను అనమాట, అంతే, ఇంకేం కాదు. దీని గురించి ఏ బుక్కు లేదు, ఏమీ లేదు. సో ఐ క్యాన్ బి క్లారిఫై. వాళ్ళు ఏమంటారంటే ఈ నది దేవత అంట. నది దేవత అంటప్పుడు, ఈ నది దేవత అంట ఆకాశం నుంచి కింద పడినప్పుడు ఒక పార్ట్ ఆఫ్ ద, అంటే ఒక డబేల్మని ఒక నేల మీద పడినప్పుడు ఒక పాయో ఏదో ఉంటుంది చూడండి, అలాగ ఒక పక్క పడిందంట. ఆ పడినప్పుడు ఆ కొల్లేరులాగా, మన కొల్లేరు అలా ఉంటుంది, అలాగే ఒక ఈ సెలను ఫామ్ అయిందంట. ఇది న్యాచురల్గా ఫామ్ అయిందంట. అయితే ఆ దేవతే అంటే ఈ వాటర్ అంట. సో వాళ్ళు అక్కడ బుల్డ్ చేశారన్నమాట, ఈ పాండ్ని బుల్డ్ చేసుకుని ఇంకా ప్రేయర్స్ అన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ఎంత పైన ఉంటుంది అనుకున్నారు, ఆ పాండ్ వచ్చి ఇదిగోండి. ఇప్పుడు మన పాండ్ దగ్గర ఉన్నాం, పాండ్ నుంచి కిందకి వెళ్తాకి ఎంత ఆల్మోస్ట్ ఒక 10 minutes పడుతుంది నడక మీద. మీరు కనిపిస్తుంది చూడండి పెయింటింగ్. ఈ పెయింటింగ్లు వచ్చేసి వాళ్ళ హ్యాండ్తో వేసిన పెయింటింగ్లు అండి, బ్రష్లు కాదు. వాళ్ళ హ్యాండ్, కొంతమంది ఏంటి నైఫ్, వాటిలో వేసిన పెయింటింగ్ మాత్రం. ఈ పెయింటింగ్స్ బయట ఆప్షన్లో అమ్ముతూ ఉంటారు. ఈ రైటింగ్ చూసి మీరు చెప్పండి, ఎవరైనా ఇది ప్రింటింగ్గా ఎవరైనా రాశారని చెప్పేసి. ఇది చైనీస్ లాంగ్వేజ్ అండి. ఇదిగోండి, ఇతను రైటింగ్కి చాలా వాల్యూ ఉంటుంది అన్నమాట. అంటే చైనాలో చాలా ఖరీదైన వస్తువులు ఏమైనా కొనుక్కుంటే ఇద్దరు హ్యాండ్ రైటింగ్స్ మాట. హ్యాండ్ రైటింగ్స్ అనేవి చాలా చాలా కష్టమైందన్నమాట చైనాలో వచ్చేసి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంత పెద్ద పెద్ద రైటర్స్ ఉంటారు, వాళ్ళు రాసిని మీరు నమ్మరండి, కోట్లు పెట్టుకుంటారండి. ఆ రాసింది కూడా పోయం అండి. ఒక పోయంని మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తానండి, అది పోయంలా లేదు. అంటే అదే చైనీస్లో చెప్తే పోయంలా ఉంటుందేమో, ట్రాన్స్లేషన్లో రావట్లేదు అంత క్లియర్గా. నేను చెప్తాను చూడండి. ఏమంటారు, ఒక సేనాధిపతి ఒక సేనాధిపతి తన చేతిని ఏంటంటారు వాల్కి టచ్ చేయడానికి తను నడవాల్సింది ఎంతోమంది వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు అందరూ బోన్స్ మీద పునాది వేసి నడిచి వెళితే ఆ వాల్ టచ్ చేస్తాడు. అది మాట పోయంలాగా. నేను ట్రాన్స్లేట్ చేసి చెప్పానండో, మీరు మళ్ళీ నా కింద కామెంట్లో నన్ను ఏకీకండి. సో ఏంటంటే ఇది అలాంటి చిన్న చిన్న పోయమ్స్ ఉంటాయన్నమాట. అలాంటివి వీళ్ళు రాస్తారు. అవి ఏంటంటే ఇదివరకు ఉన్న చైనీస్ వాళ్ళు ఎంత కష్టపడి బయటకు వచ్చారో చెప్పడానికంట. ఇంకోటి గమనించారో లేదో, లెఫ్ట్ టు రైట్ అప్ టు డౌన్, ఇది వాళ్ళు చదవాల్సిన పద్ధతి. సో ఇదివరకు చైనీస్ ఇది వాడేవన్నమాట. సో మీరు గమనించేది ఏంటంటే లెఫ్ట్ టు రైట్. ఇంకోటి చూడండి, ఇతను హ్యాండ్ రైటింగ్ చూడండి ఎంత బాగుంది కదా. తిన అమ్మే వచ్చేసి థౌజండ్స్ మీద ఉంటాయన్నమాట. థౌజండ్స్ అదే, లేదంటే లక్షలు, అంతే, దాని మించి వెళ్దాం. కానీ కొంతమంది ఉంటారన్నమాట, వాళ్ళ రైటింగ్స్ వచ్చేసి కోట్లే. వన్ ఆఫ్ ద హార్డెస్ట్ లాంగ్వేజ్ టు లెర్న్ ఇన్ ద ఎంటైర్ ప్లానెట్ చైనీస్. నీకు వచ్చా అంటే అబ్బే మనకు మాట్లాడడం అయితే కుమ్మేస్తాం, కానీ రాయడమే అతనంత మాత్రం ఏదో రాసేస్తాం, మేనేజ్ చేస్తాం అంతే. ఇదండి రైటింగ్. సో అలాగా తను రాస్తాను, నేను చాలా కష్టం అన్నమాట వాళ్ళు రాయడం. అవి చూసారు ఎలా ఉన్నాయి, ఏదో బొమ్మలు గీసినట్టు. మీరు కాలియోగ్రఫీ అండి, దీన్ని మామూలు కాలియోగ్రఫీ చేస్తారు. చాలామంది నేర్చుకుంటారు చైనీస్, ఇక్కడికి వచ్చి చాలామంది నేర్చుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఇదే ఇలాగ చేస్తూ ఉంటారు అన్నమాట. మీరు రాసి అమ్ముతూ ఉంటారు. కొన్ని అయితే అమ్మరు, గిఫ్ట్గా మాత్రం ఇస్తారు. దాని వాల్యూ మాత్రం అలాగే ఉంటుంది. ఇది చూసారా, ఇక్కడ ఈ ఏరియాలో మాట మేము వీడియోలు తీస్తాం, అసలు రేంజ్లో ఉంటుంది. ఎలా ఉందో చూడండి చుట్టుపక్కలంతా. ఇక్కడ తను చెప్తున్నారు, ఇక్కడ నుంచి నా ఫైటింగ్ వీడియోలు ఉంటాయంట ఓ రేంజ్లో. మనం గుమ్మేద్దాం, అసలు మనం తగ్గేది లేదు. చైనాకు వచ్చి కూడా మూవీలు యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదండి. సో మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియోలో? మీకు మర్చిపోయానండో, ఇందాడ క్లిప్ చూపిస్తాను కదా, దెయ్యం క్లిప్పు. ఆ క్లిప్ ఏదో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి. చిన్న క్లిప్ ఉందండి, చూద్దుగానండి. 浪费钱，18岁以后还会长大的，这烦嘛你？ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. జై హింద్.